సిటీ కేబుల్. రాష్ట్రం రైతులకు వెంటనే వడ్ల కొనుగోలు డబ్బులను చెల్లించాలి. కేవీపీఎస్ నాయకుల డిమాండ్. యాలల మండలం రాష్ట్రం గ్రామ రైతులకు ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వరి కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు 2 నెలలు గడిచినా అందలేదని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు బుగ్గప్ప ఆరోపించారు. ఆదివారం యాలల మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొందరు రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన డబ్బులు ఇతరుల ఖాతాలకు మళ్లించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు వెంటనే బకాయి చెల్లింపులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గణేష్, అనంతయ్య, వెంకటయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నిసార్లు తిరిగినా ఒట్టిగానే తెలుస్తున్నాడు, అడిగితే కూడా ఏం కేర్ చేస్తలేదు మాకు. ఓకే మిత్రులారా, ఈరోజు యాలల మండల కేంద్రంలో ఏదైతే రాష్ట్రం గ్రామంలో రైతులు ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రము ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రాష్ట్రం గ్రామంలో ఇప్పటివరకు కూడా రాష్ట్రం గ్రామంలో కొంతమంది రైతులకు దాదాపు 3 నెలలు గడుస్తున్నప్పుడు కూడా కొంతమంది రైతులకు వడ్ల యొక్క అమౌంట్ రాక చాలా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే మారిగల్ల కాశమ్మ కానీ, మొల్ల మనన్ కానీ, రైకెల అజ్జం కానీ, ఎన్కేపల్లి మల్లప్పకు దాదాపు 416 ప్యాకెట్లకు సంబంధించిన సమాచారం మాకు వచ్చింది. ఏదైతే ఐకేపీ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్రం గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారో ఇప్పటివరకు కూడా కొంతమంది డబ్బులు రాకపోవడం, అనేక మందికి ఏదైతే రైతులు వడ్ల ప్యాకెట్లు వేసినప్పుడు కూడా అనేక మందికి కట్ చేయడం జరిగింది. కనీసం ఒక్కొక్క రైతు దగ్గర 10 ప్యాకెట్లు కట్ చేసి డబ్బులు చెల్లించడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఈ యొక్క గ్రామానికి సంబంధించిన రాష్ట్రం గ్రామంలో ఈ మందికి ఈ యొక్క రైతులకు డబ్బులు రాకపోవడం సరైనది కాదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఒక వివో అకౌంట్లో డబ్బులు వేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రభుత్వము రైతుల ఖాతాలు కాకుండా ఆ యొక్క ఐకేపీ సిబ్బంది యొక్క అకౌంట్ వేసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా ఇందాకనే సీసీ గారు ఏపీఎం గారు మాట్లాడడం జరిగింది. ఏపీఎం గారు కూడా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు. మేము గత వారం చూస్తూ ఉన్నాం. ఏపీఎం గారు ఎటువంటి సమాచారం ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఫోన్ చేస్తే కూడా సమాచారం లేకుండా ఈ రకం చేయడం సరైనది కాదు. సీసీ గారు కూడా సరైన సమాధానం చెప్పకపోవడం, ఈ డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఐకేపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమాచారాన్ని కానీ ఈ డబ్బులను కానీ చెల్లించకపోతే ఖచ్చితంగా రేపు సోమవారం రోజు ప్రజాభవన్ కరెక్ట్గా ఫిర్యాదిస్తామని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్రం గ్రామంలో ఏపీఎం కానీ, ఎంఆర్ఓ గారు కానీ ఒక గ్రామాన్ని విజిట్ చేసి రైతులకు సంబంధించిన సమాచారాన్ని కానీ డబ్బులకు సంబంధించిన విచారణ పూర్తి చేసి డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే రైతులు కానీ కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. రాష్ట్రం గ్రామానికి సంబంధించి రైతులకు ఏదైతే వరికి సంబంధించిన డబ్బులు రావట్లేదనే ఉద్దేశంతో మమ్మల్ని సంప్రదించడం అనేది జరిగింది. ప్రజా సంఘాలుగా మేము అడిగేది ప్రభుత్వ అధికారులకు ఏంటంటే, 6 కాలం కష్టపడి పంట పండించిన తర్వాత దాన్ని అమ్మడం జరిగింది. అమ్మిన అప్పటికి ఇప్పటికీ 3 నెలలు గడుస్తూ ఉన్నా కొనుగోలు జరిగినా ఇప్పటికీ రైతులకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతున్నాయో అవి అందించకుండా నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు అని ఈ సందర్భంగా మేము అధికారులను అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు అధికారులు అనేక రకాలుగా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితులను ఫోన్ ద్వారా సంభాషిస్తే, అంటే రైతులు ఏదైతే పంట వేసిరో అది చేరాల్సిన రైల్స్ మిల్లుల దగ్గర నిర్లక్ష్యం, అదేవిధంగా అక్కడ తగ్గుదల చేయడం, ఇవన్నీ సమాధానాలు చెప్తా ఉన్నారు. కానీ రైతుకు ఆ విధమైనటువంటి సమస్య ఎక్కడుంది అనేది రైతుకు చెప్పకుండా నిర్లక్ష్యం చేస్తూ ఇచ్చిన డబ్బులు ఏదైతుందో రైతుకు సక్రమంగా వాళ్ళ అకౌంట్లు వేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ రైతుల అకౌంట్ లేకుండా ప్రైవేటు వ్యక్తుల దగ్గర అకౌంట్లో అమౌంట్ జమ చేయడం, రైతులకు సమాచారం చెప్పకపోవడం, ఈ విధంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అసలే సీజన్ చాలా అయింది. కొన్ని దుక్కులు దున్నాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు రైతులకు డబ్బులు చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ అటువంటి అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తుల డబ్బులు పెట్టడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి దీని మీద వెంటనే పై అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి సమగ్ర విచారణ జరిపి ఎక్కడైతే అవినీతి జరిగిందో అవినీతి చేసినటువంటి వ్యక్తులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపేంత వరకు కలెక్టర్ ఆఫీస్కు దరఖాస్తు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.